పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయములో 13వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. ఇందులో రెండు ఉన్నాయి. యేసు ప్రభును ఆమె వర్ణిస్తుంది, ఒక్కటి కాదు. యేసుప్రభు యొక్క శరీరాన్ని వర్ణిస్తున్నప్పుడు ఆ వర్ణనలో పరిశుద్ధత, ఆ వర్ణనలో దేవుని మహిమ, ఆ వర్ణనలో దేవుని కృప విస్తరించున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 13వ వచనములో అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అని చాలా పెద్ద మాట. అంటే చెక్కిళ్ళు అంటే చెంపలు అంటారు. అతని చెక్కిళ్ళు జస్ట్ ఆయన చెంపలు. యేసుప్రభు చెంపలంట ఎట్లా ఉన్నాయంట అంటే పరిమళ పుష్పస్థానములు, పరిమళించేటువంటి పుష్పాలు. మన దగ్గర ఉన్నటువంటి చెట్లు, పువ్వులు, మన దగ్గర పూల మొక్కలు మన ఇళ్ళల్లో ఉండవు కాబట్టి పువ్వుల గురించి మనకు అంత పెద్దగా డీప్ స్టడీ ఉండదు. స్థలం బాగున్నటువంటి వాళ్ళు, పూల మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, పువ్వుల మొక్కలు బాగా పెట్టినటువంటి వాళ్ళకు రకరకాల పువ్వుల తోటలో ఆ పువ్వులు ఉన్నప్పుడు ఆ పువ్వుల గురించి పువ్వులు పెంచే వాళ్ళకు తెలుస్తుంది. గులాబీ చెట్టు, తామర చెట్టు, మల్లెపూల చెట్టు, కనకాంబరాలు, ఇట్లా రకరకాల పూల చెట్లను మనం చూస్తాం కదా. ఇందులో ఇంకా సువాసనిచ్చేటువంటి చెట్లు, చాలా అద్భుతంగా వాసన వచ్చేటువంటి చెట్లు, మధురమైనటువంటి ఆ వాసన అందాన్ని ఇచ్చేటువంటి పూల మొక్కలు ఉంటాయి. ఆయన చెంపలు అంత అద్భుతంగా ఉంటాయి. కొంతమంది పిల్లలు మనం చూసినప్పుడు వాళ్ళు తెల్లగా మంచి చెక్కిళ్ళు అంటే చెంపలు కలిగి ఉన్నప్పుడు ఎవరికైనా ఎంతటోళ్ళకైనా టెంప్ట్ అవుతాం. ఆ పిల్లల్ని ఎత్తుకోవాలని, ముద్దు పెట్టుకోవాలన్నటువంటి ఆ విధంగా మనం అట్రాక్ట్ అవుతాం. పిల్లల యొక్క చెక్కిళ్ళను చూసి, చెంపలను చూసి. పిల్లల్లోనూ మనం ఎందుకు ముద్దు పెట్టుకుంటాం అంటే వాళ్ళ అందాన్ని చూసి. ఆ పిల్లల ముఖమును చూసినప్పుడు, వాళ్ళ బుగ్గలు చూసినప్పుడు, వాళ్ళ అందం చూసినప్పుడు ఎవరికైనా ఎత్తుకోవాలనిపించుద్ది. ఎత్తుకున్నాక ముద్దు పెట్టుకోవాలనిపించుద్ది. ఎత్తుకున్న తర్వాత ముద్దు పెట్టుకోకుండా ఉండలేము పిల్లల్ని. మొట్టమొదట ఎత్తుకుంటాం, మనకు తెలియకుండానే ముద్దు పెట్టుకుంటాం. అంటే ముద్దు పెట్టుకునేటువంటి విధముగా వారి చెంపలు మనల్ని ఆకర్షిస్తాయి. పువ్వు కూడా అంతే. మంచి పూల చెట్టు ఉందంటే చెట్టు దగ్గరికి పోగానే దాన్ని తెంపాలనిపించుద్ది. తెంపినటువంటి ఆ పువ్వును ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూడాలనిపించుద్ది. పురుషులకైతే. స్త్రీలకైతే ఆ చెట్టును చూడాలనిపించుద్ది, దాన్ని తెంపుకోవాలనిపించుద్ది. పువ్వులు పెట్టుకునేటువంటి వారు కాస్త వాటిని జడలో కూడా పెట్టుకుంటారు. ఇంకా పువ్వులు వాడే వాళ్ళకు తెలియదు, కొంత భారతీయులే పువ్వులు జడలలో పెట్టుకుంటారు. విదేశీయులు పెట్టుకోరు, వాసన చూస్తారు. ఇతని చెక్కిళ్ళు యేసు ప్రభు యొక్క బాగుంది, ఏం చేయకండి. అతని చెక్కిళ్ళు, ఆ యేసు ప్రభు యొక్క చెక్కిళ్ళు చెంపలు
ఎంత టోళ్ళైనా సరే ఆకర్షితులే విధముగా ఆయన చెక్కిళ్ళు ఉంటాయని ఈమె వర్ణిస్తుంది. ఎందుకు వర్ణిస్తుంది అంటే, వాళ్ళు అడిగారు, మాకు కూడా భర్త ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భర్తలు ఉన్నారు, ప్రియులు ఉన్నారు, భర్తను ప్రియుడు అంటారు, మరి నీ భర్త విశేషం ఏంటిది అని అంటే, నా భర్త విశేషమా అని అప్పుడు ఒక్కొక్కటి వర్ణించుకుంటూ వస్తుంది ఆమె. గడిచినటువంటి వారం కన్నులు, అంతకుముందు ఉన్న వారమేమో తల వెంట్రుకలు, ఒక్కొక్కటి వర్ణించుకుంటూ వస్తున్నప్పుడు ఇప్పుడు చెంపల దాకా వచ్చింది. ఆయన చెంపలు ఒక పెద్ద మహావృక్షం లాంటి, పువ్వుల వృక్షం లాంటిది, అన్నిటికంటే బ్యూటిఫుల్గా ఉండేటువంటి పువ్వుల చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టు లాగా నా ప్రభు యొక్క, నా ప్రియుని యొక్క చెంపలు అంత అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా, నిత్యం నిమిషం ముద్దు పెట్టుకున్నా కూడా తనివి తీరకుండా ఉండే విధముగా అతని చెంపలు ఉంటాయి, చెక్కిళ్ళు ఉంటాయి అని చెప్తుంది. అయితే పరమగీతాల గ్రంథం భూత పురాణం కాదు, ఇది చెప్పడానికి అట్లా ఉంది, కానీ ఇందులో మళ్ళీ మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఆత్మీయంగా ఉంటుంది. చెబుతున్నప్పుడు మాత్రం శారీరకంగా ఉంటుంది, కానీ ఉండేది శారీరకంగా చెప్పుకుంటప్పుడు అట్లా అనిపిస్తుంది. కానీ ఎంత శారీరకంగా అట్రాక్ట్గా ఆయన పెదవులు ఉంటాయో అంత అట్రాక్ట్గా ఆయన ఆత్మీయత కూడా అలాగే లోతైనటువంటి ఆత్మీయత ఉంటుంది. అదే ఈ పరమగీతాల గ్రంథం యొక్క విశేషత. పరమగీతాల గ్రంథం వినటం అనేది జీవితంలో ఒక ధన్యత, జీవితంలో ఒక ధన్యత. మొన్న ఆ మధ్య కాలంలో ఒకళ్ళు అంటున్నారు, పరమగీతాల గ్రంథం కోసమైనా నేను హైదరాబాద్ చర్చికి వస్తాను, మేము వాడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఎన్ని అధ్యాయాలు అయినాయి అయ్యగారు అంటే 5 అయినాయి, ఇంకా మిగతాయి ఉన్నాయి కదా, ఇంకా అవి ఎట్లయినా 2-3 సంవత్సరాలు పట్టినా 2-3 సంవత్సరాల కోసమైనా మేము హైదరాబాద్కి వస్తామండి అనే వాళ్ళు ఉన్నారు. ఎవరో కాదు, ఇప్పుడు మన విజయ్ ఉన్నాడు, వాళ్ళ అమ్మ పరమగీతాల గ్రంథం, ఇట్లా చాలామంది ఈ యూట్యూబ్లో చూస్తున్నటువంటి వాళ్ళు 2 వారాలు రాకపోతే, అయ్యా రాలేదు ఈసారి పరమగీతాల గ్రంథం అని అంటారు. అది అర్థమైందా అమృతం, అర్థం కాలేదా పిచ్చెక్కింది. అర్థంగానైందా అమృతం లాగా ఉంటుంది, అర్థంగాని కాలేదా మెంటల్ వస్తుంది. ఇంతకంటే బోర్, ఇంతకంటే వరస్ట్ ఎక్కడా లేదన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చెక్కిళ్ళను గురించి మనం అర్థం చేసుకుంటే, వినేటప్పుడు ఎంత అట్రాక్ట్గా ఉందో వింటున్న తర్వాత అంత ఏడుపు వస్తుంది, అంత బాధ హృదయాన్ని బాదుకునే విధముగా బాధేస్తుంది. కాబట్టి మనం డీప్గా కొద్దిసేపు ఎవరి మనసు ఇట్టట్టు పోకుండా దేవుని వాక్యాన్ని అందరం కూడా ప్రార్థన పూర్వకంగా విందాం. ఈయన చెక్కిళ్ళు ఎలాంటి, ఈయన చెంపలు ఎలాంటి అనే దాని గురించి మనం ముందు మీకా ప్రవచన గ్రంథములో 5వ అధ్యాయములోనికి మనం వద్దాం. మీకా ప్రవచన గ్రంథములో మనం చెప్పుకుంటున్న చెక్కిళ్ళు అంటే ఆయన యొక్క చెంపలు, యేసు ప్రభు యొక్క చెంపలు గురించి మనం వినాలంటే మీకా ప్రవక్త చెప్తాడు. ఈ మీకా చెప్పిన ప్రవక్త చెప్పిన మాటలు విన్నప్పుడు మనకు ఈరోజు ఈ మెసేజ్ అంతా కూడా బాధనే కలిగిస్తుంది. అతని చెక్కిళ్ళ గురించి వింటున్నప్పుడు ఎంత మాధుర్యంగా, మధురాతి మధురంగా, అంత ముద్దాడే పెదవులు, అంత ముద్దాడేటువంటి ఆయన చెంపలు వినేటప్పుడు ఎంత బాగుందో ఇంకొద్దిసేపు అయిన తర్వాత అంత బాధని కలిగిస్తుంది. అందుకని మీకా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం, చూడండి దయచేసి. అయితే సమూహములుగా కూడుదువా కూడుదానా
సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణమును ముట్టడి చేయుచున్నారు. వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. చాలు. చదువుకున్నటువంటి భాగము మీకా ప్రవచన గ్రంథం. ఈ మీకా అనబడినటువంటి వ్యక్తి కూడా ఒక ప్రవక్త. బైబిల్లో చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలని ఉంటారు. 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలని. ఈ ఏ ప్రవక్త అయినా కూడా జరగబోయే సంగతులను చెప్పితేనే ప్రవక్త అవుతాడు. జరగబోయే సంగతులను చెప్పాలి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలంతా యేసు ప్రభు పుట్టక ముందే పుడతాడని, పుట్టిన తర్వాత ఏం చేస్తాడని, చనిపోతాడని, లేస్తాడని, లేచి మళ్ళీ వస్తాడని, ఏం జరుగుద్దో మొత్తం ఈ ప్రవక్తలందరూ రాశారు. మనకు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలలో డీటెయిల్డ్గా అన్నీ లేవు. మీకు లేనిది ఇక్కడ ఒకటి చూపిస్తా. యేసు ప్రభును గుద్దారని, యేసు ప్రభును చెంపతో కొట్టారని, అరిచేత్తో కొట్టారని, ఉమ్మేశారని, ముళ్ళ కిరీటం పెట్టారని, కొరడాలతో కొట్టారని, ఇట్లాంటివన్నీ మనం మత్తయి, మార్కు, లూకా, యోహానులో చూస్తాం. అడిషనల్గా అంటే ఇంకా అడిషనల్గా అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను రాయని వీళ్ళు కొన్ని చెప్తారు. అందులో ఒకటి ఏంటంటే యేసు ప్రభును చెంప మీద కర్రతో కూడా కొట్టారు. ఇది ఒక అద్భుతమైనటువంటి మర్మం ఏంది జరిగిన విషయం. 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చివర ఏముంటుందంటే కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. సైనికుల దగ్గర కర్రలు ఉంటాయి, ఈటలు. పూర్వకాలము, ఇప్పుడేమో గన్నులు ఉన్నాయి, అందరి దగ్గర తుపాకులు ఉంటాయి సైనికుల దగ్గర. పూర్వమేమో ఈటలు ఉండేదన్నమాట. ఇప్పటికీ కూడా రోమా ప్రభుత్వము, రోమా ప్రాంతంలో, ఇంకా కొన్ని దేశాలలో పాతకాలం లాగానే పెద్ద కర్రలు పట్టుకొని, ఈటలు పట్టుకొని సైనికులు ఉంటారు. యుద్ధం అయినప్పుడే తుపాకులు వాడతారు, కానీ ట్రెడిషనల్గా మాత్రం పెద్ద కర్ర పట్టుకొని వాళ్ళు స్టైల్గా టోపీ పెట్టుకొని రక్షణ వస్త్రాలు వేసుకొని ఉంటారు. ఆనాటి రోమా ప్రజలకి కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులకి కానీ చేతిలో కర్ర ఉండేది. యేసు ప్రభును కర్రతో చెంప మీద కొట్టడం జరిగిందన్నమాట. ఇట్లా అది కాక చెంపతో కొట్టింది, అది కాక గుద్దింది, అది కాక కొడాలతో కొట్టింది, అది కాక థూ అని ఊంచింది. ఇలాంటివన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తా. కానీ ఆయన చెంపలేమో సులమితి వర్ణించింది ఒక పెద్ద మంచి అద్భుతమైన పూల చెట్టు. ఇండిగో అంటాను చూసారా, ఇండిగో ఫ్లైట్ ఉంది. ఇండిగో అనేది కూడా ఒక చెట్టు, దాంతో కూడా హోమియోపతి మందులు చేస్తారు. ఇండిగో పుష్పం కూడా సూపర్ ఉంటుంది, మన ఇండియాలో ఉంటుంది అది ఇండిగో. అంటే రకరకాల పూల తోటలు ఉన్నాయి, వర్ణించడానికి రాని విధముగా. అంత వర్ణించడానికి రాని విధంగా ఉండే ఆయన చెంపల మీద ఆనాటి కాలములో ఆయన చెంప మీద కర్రతో ఇట్లా నిలబడ్డప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ కొట్టకుండా చెంప మీద ముందు కర్రతో కొట్టారు అని ఇందులో మీకా గ్రంథంలో ఉంటుంది. పాలలాంటి మృదువైన లేక పువ్వులాంటి మృదువైన అద్భుతమైనటువంటి చక్కటి స్మార్ట్ ఉన్న ఆయన చెంపలు కర్రకు బలైనవి. కర్రతో కొట్టడం అనేది జరిగింది. ప్రభునందు ప్రేమైన దేవునికి బిడ్డలారా, దేవతలు దేవుళ్ళు అనేటి చాలా పేర్లు ఉన్నాయి మన భారతదేశంలో.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పేరు అనేది ఏదైనా ఉంది అని అంటే జీససే. ఈయన దేవుడు, ఈయన పేరు ప్రపంచమంతా తెలుసు. జీసస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇంత పేరు ప్రఖ్యాతలుగాంచినటువంటి ఈ పేరు నిజమైనటువంటి దేవుడు. మనకు తెలుసు ఆయన దేవుడు, లోకరక్షకుడని. కానీ దేవుడని తెలియని వాళ్ళకు మాత్రం జీసస్ అనేటువంటి పేరు చాలా పెద్ద పేరు. ఆయన హైలైట్, ఒక పెద్ద పేరుగాంచినటువంటి వ్యక్తి అని, చక్రవర్తి అని ఇట్లా చాలామంది చెప్పుకుంటారు. తెలిసిన దేశాలన్నీ, అగ్రదేశాలన్నీ, అమెరికా లాంటి దేశాలన్నీ కూడా యేసు దేవుడు అని ఒప్పుకుంటారు. అలాంటి దేవాది దేవుడు, చాలా చక్కటి అద్భుతమైన దేవుడు ఒక సైనికుని చేతిలో కర్రతో కొట్టించుకున్నాడు. ప్రభునందు దేవుని వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితం వేరు, మాదిరి కలిగిన జీవితం అనేది వేరు. ఈరోజు చాలామంది ప్రార్థనలు చేసినంతగా తగ్గించుకోనలేరు. ఒక మనిషిలో తగ్గింపు రావాలి అని అంటే అంత ఈజీ కాదు. ఒక మనుషుడు దీనుడుగా ఉండాలంటే అంత ఈజీ కాదు. ఒక మనుషుడు సాత్వికగా ఉండాలంటే అంత ఈజీ కాదు. మన ప్రభువుని దీనుడు అంటాం, మన ప్రభువుని సాత్వికుడు అంటాం. మన దేవుడు నిజంగా దీనుడై ఉన్నాడు. మన ప్రభు సాత్వికుడై ఉన్నాడు. దేవాది దేవుడై ఉండి సరిపోయినటువంటి లాజరు 3 రోజులైంది, అయిపోయింది, వాసన వచ్చేసింది, అప్పటికే చనిపోయి చాలా టైం అయింది. మళ్ళీ ఆయన పెట్టి కూడా మళ్ళీ 3 రోజులైంది. అంటే లెక్కేసుకుంటే దాదాపుగా 4-5 రోజులైంది ఆయన చనిపోయి. అట్లాంటి లాజరు రా బయటికి అని అంటే వట్టి జస్ట్ ఒక ఊపిరితో, ఒక మాటతో చచ్చిపోయిన శవం సమాధిలో నుంచి లేచి బయటికి వచ్చింది. అంత పెద్ద దేవుడు, లేకపోతే భూ సంబంధంగా ఆయన 100% మానవుడు, 100% దేవుడు. దేవుని రూపంలో చూస్తే దేవుడు, కానీ దేవుడే మానవుడుగా తల్లి గర్భంలో మరి పిండమై మానవ రీతిగా జన్మించాడు. ఆయన నడిచాడు, తిన్నాడు, ఏడిచాడు, అన్నీ మానవ జన్మ. కానీ నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఒక మనుషుడై ఉండి కూడా ఈ భూమి మీద ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, దేవాది దేవుడై ఉండి కూడా ఒక మానవుని స్వభావం కలిగి దీనుడుగా, సాత్వికుడుగా, రిక్తుడుగా ఆయన తన లైఫ్లో ఒక మాదిరిని చూపించాడు. చాలా బ్రీఫ్గా కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఇందాక అనుకున్నాం కదా, భక్తి అనేది ఎవరైనా చేయగలుగుతారు. 4 గంటలు ప్రార్థన చేయాలన్నారు అనుకోండి, నాలాంటోడు ఉన్నాడంటే నా భయం కోసమైనా ఇప్పుడు బైబిల్ కాలేజీ పిల్లలు ప్రార్థన చేయాల్సి వస్తుంది. వచ్చినా రాకపోయినా 4 గంటలు కదలక మెదలక కూర్చోవాలని గట్టిగా అన్నాను అనుకో, చచ్చుకుంటూ కూర్చుంటారు. 4 గంటలు చేస్తారు ప్రార్థన. 40 రోజులు ఇలాగా చేయాలన్నావు అనుకో, ఖచ్చితంగా 40 రోజులు చేయగలుగుతారు. కానీ నీ లైఫ్ను మార్చుకోవాలి అన్నావు అనుకో, అది అంత ఈజీ కాదు. ఒక మనుషుల్లో దీనత్వం రావటం, ఒక మనుషుడు దీనుడుగా మారటం, ఒక మనుషుడు సాత్వికుడుగా మారటం, ఒక గొప్ప వ్యక్తి సాత్వికుడుగా, ఒక గొప్ప వ్యక్తి దీనుడుగా మారటం అంత ఈజీ కాదు. కానీ భక్తికి ఎంత పవర్ ఉందో మార్పుకు కూడా అంతే పవర్ ఉంది. భక్తి ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తుందో మార్పును కూడా అంతే ఆశీర్వాదం ఇస్తుంది. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి అందరు స్తోత్రం చెప్పండి. చాలామంది అనుకుంటారు రేయింబగలు ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనతోటే దీవెన వస్తుంది అని అనుకుంటారు. అదొక ఆప్షన్. రెండవ ఆప్షన్ కూడా ఉన్నది. రెండవ ఆప్షన్ ఏంటంటే, భక్తి లేకుండానే మనిషి దీనుడుగా, సాత్వికుడుగా మారాడు అనుకోండి, దాన్ని బట్టి కూడా దేవుని దీవెనలు వస్తాయి. అది బైబిల్లో ఉన్నది. ఎవడు దీనుడై గడగడ వణుకునో నేను వాడిని దృష్టిస్తున్నానని బైబిల్లో ఉంది. చాలామంది భక్తికి చూపించినంత శ్రద్ధ మార్పుకు చూపించరు. చాలామంది ఆత్మాభిషేకాన్ని చూపించిన శ్రద్ధ
మార్పుకు చూపించారు. కాబట్టి ఈ లోకంలో మనం ఒక భక్తునికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామా, బాగా సాత్వికుడు దీనుడు తగ్గింపు కలిగినోనికి ప్రిఫరెన్స్ ఇస్తామంటే 100% తగ్గింపు దీనత్వం సాత్వికం ఉన్నోనికే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. నీ భక్తి నాకేందుకు రా బాబు, 4 గోడలలో నువ్వు ప్రార్థన చేసుకుంటాడు, నీతో నాకేం పని. ఇప్పుడు నువ్వు నీతో నాకు పని ఉంది అని అంటే, నువ్వు నాతో పాటు కలిసి నడవాలంటే నీకు పొగరు ఉందనుకో, నేను కలిసి నడవలేను. నీకు గర్వం ఉందనుకో, నేను నీతో కలిసి నడవలేను. నీకు పొగరు, తిరుగుబాటు, అహంకారం, రోషం ఇవన్నీ ఉన్నాయనుకో, నేను నీతో కలిసి నడవలేను. నా చేతి కింద ఓ పనోడు కావాలి. ఎగ్జాంపుల్, నాకు పొగరు ఎక్కువ, నేను తగ్గించుకోను అని నాకు గర్వం ఎక్కువ అన్నాడు అనుకో, నేను అలాంటి పనోడిని నేను తీసుకుంటానంటే తీసుకోను. కానీ వాడు యాక్చువల్గా రోజు 10 గంటలు ప్రార్థన చేస్తాడు అనుకోండి, నేనేమనుకుంటా, నీ ప్రార్థన నువ్వు చేసుకో, నువ్వు గదిలో చేసుకునేది, కానీ నీ ప్రార్థన నీకు పనికొస్తుంది. కానీ నాకు పనికొచ్చేది సాత్వికం, నాకు పనికొచ్చేది దీనత్వం, నాకు పనికొచ్చేది మృదువైనటువంటి స్వభావం. ఎవడు దీనుడై గడగడ వణుకునో నేను వాడిని దృష్టిస్తున్నాను అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రభులో భక్తే కాదు, ఆయనలో ఒక మార్పు. ఒక సామాన్యమైనటువంటి సైనికుడు వచ్చి కర్ర పట్టుకొని చంప మీద పాట్న కొట్టాడు. బహుశా పండ్లు ఇరిగి ఉండొచ్చు, లేకపోతే పండ్లకు దెబ్బ తగిలి ఉండొచ్చు, లేదా చంప పగిలి ఉండొచ్చు. కర్రతో కొట్టంగానే ఇట్లా కొట్టాడు. ఇది కొట్టటమే కాదు, మళ్ళా చేత్తో అరిచేత్తో గుద్దారని. ఇవన్నీ మీకు నేను రెఫరెన్సులు చూపిస్తాను. అంటే ఒక మనిషిలో రావలసినటువంటి మార్పు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విజయ్కి చెప్తాను నేను, పలానోళ్ళకు పొగరుంది, సందర్భాన్ని చూసి వాళ్ళని బయటికి పంపించేసేయాలి. ఎవరెవరికి పొగరుందో చెప్తాను. పలానామెకు పలానోళ్ళకు పొగరుంది, వాళ్ళలో మార్పు రావట్లేదు. సందర్భాన్ని చూసి, అవకాశం చూసి ఇంటికి పంపించేసి, వాళ్లకు మనం వాక్యం నేర్పటమే కాదు, జీవితాన్ని నేర్పాలి, సాత్వికం నేర్పాలి, దీనత్వం నేర్పాలి, తగ్గింపు నేర్పాలి, ఓర్పు నేర్పాలి, సహనం నేర్పాలి. ఈ రోజులలో ఇవి కరువైపోతున్నాయి. ఒక భక్తికి ఎగబడినట్లుగా, ఒక భక్తి కోసం ఎగబడినట్లుగా, ఒక ఆత్మీయతకు ఎగబడినట్లుగా తన స్వభావములోనికి ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రజలు చూపట్లేదు. నేను చెప్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాగా హైలైట్ కావాలి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ప్రేమించాలి, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని గౌరవించాలి, ఎదుటి వ్యక్తికి మీ మీద అభిమానం పెరగాలి, ఎదుటి వ్యక్తికి మీ మీద జాలి పెరగాలి, ఎదుటి వ్యక్తి గుండెల్లో మీరు ఉండిపోవాలి అని అంటే, ఒక మనిషిలో పొగరు, ఒక మనిషిలో అహంకారం, ఒక మనిషిలో గర్వం, ఒక మనిషిలో ఎచ్చులు, ఒక మనిషిలో శరీర స్వభావం ఉంటే అవతలి వ్యక్తి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. నేనే కాదు, మీరే చెయ్యరు. మీరే అంటారు, ఆ పిల్లకు బాగా పొగరు, ఆ పోరడికి బాగా గర్వం, ఆ పోరడు మామూలుడు కాదని మనమే అని ఒక మనిషికి ఒక పని చెప్పేటప్పుడు, లేదా ఆ వ్యక్తిని ఒక పనికి మనం తీసుకుంటప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం అంటే, ఆ పిల్లోడు మంచోడండి, ఆ పిల్లోడు సాత్వికుడండి, ఆ పిల్లోడు తగ్గింపండి, ఆ పిల్లోడు దీనుడండి, ఆ పిల్లోడికి ఓర్పు అండి, ఆ పిల్లోడు చాలా మంచోడండి అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదే దేవుడు కూడా సెలక్షన్ చేసుకునేది అదే. దేవుడికి ఒక రాజు కావాలి. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మాకు న్యాయాధిపతి వద్దు, రాజు కావాలన్నారు. న్యాయాధిపతికి రాజుకు తేడా ఏంటిది? న్యాయాధిపతి అని అంటే, ఇప్పుడు ఇదొక దేశం అనుకోండి, ఈ దేశానికి ఒక నాయకుడు ఉండాలి కదా, ఆ వ్యక్తిని వాళ్ళని పరిపాలించడానికి నాయకుడు ఉండాలి కదా. న్యాయాధిపతి న్యాయం తీర్చడానికి కానీ నాయకుడిగా ఉండడానికి న్యాయాధిపతులు ఉండేవారు. ఈ న్యాయాధిపతులను ఎవరు సెలెక్ట్ చేసేవారంటే దేవుడే. గిద్యోన్, సంసోన్, దెబోరా, యొప్తా, ఇలా
ఎవరైతే యోగ్యులో, దేవునికి అంగీకారమైన వ్యక్తులు, దేవుని మాట వినేటువంటి వారు, దేవునికి లోబడేవారు, దేవుని తట్టు వాళ్ళ హృదయాలను తిప్పేవారు, దేవుని మీద ప్రేమ అభిమానం కలిగిన వారు, దైవభక్తి కలిగినటువంటి వారిని వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుడు వాళ్ళను పట్టుకునేవాడు. గిద్యోను భయకస్తుడు, ఒకప్పుడు బాగా పెరిగేవాడు గిద్యోడు. కానీ దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి. అలాంటి గిద్యోను ఎక్కడో తిరగలిసురుతా ఉంటే దేవుడు వెళ్ళి గిద్యోన్ నువ్వు నాయకుడిగా ఉండాలి అన్నాడు. నా వల్ల కాదు అన్నాడు. లేలే నువ్వు కావాలి అని అంటే, లేలే నువ్వు మాట్లాడేది నువ్వో కాదో, దేవుడివో దయ్యానో మాకెట్ట తెలుసు, నేను దేవుణ్ణి అయితే మరి నాకు కొన్ని సూచనలు కావాలి. ఎంతకైనా సరే దేవుడు దిగొచ్చి ఆయన అడిగిన సూచనలు గిద్యోనుకు చూపించి దేవుడు న్యాయాధిపతిగా చేశాడు. ఇట్లా దేవుడు న్యాయాధిపతులను దేవుడు నిర్ణయించేవాడు ఆ దేశాన్ని పరిపాలించడానికి. ప్రజలకు ఇష్టం లేదు, కొంతకాలం తర్వాత బోరు కొట్టింది, దేవుని మీద బోరు కొట్టింది, దేవుని పరిపాలన మీద, దేవుని యొక్క నాయకత్వం మీద బోరు కొట్టి ప్రజలందరూ ఏకమై సమూయేలు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మాకు రాజు కావాలి అన్నారు. రాజు సిస్టం లేదు కదా, మన దగ్గర న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకొని దేవుడు పెడతాడు కదా, ఒక నాయకుడు కావాలంటే దేవుడు ఎన్నుకుంటాడు కదా, కాబట్టి న్యాయాధిపతి సిస్టమే కానీ రాజు సిస్టం లేదు కదా అని అంటే, లేదు మాకు న్యాయాధిపతి వద్దు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, దేవుడు నిర్ణయించిన వ్యక్తి వద్దు, మేము నిర్ణయిస్తాం రాజు ఎవరు కావాలో, మేము ఏరుకుంటాం, మాకు ఇష్టమైన వ్యక్తిని మీరు రాజుగా చేయండి అని సమూయేలుతో అంటే, అప్పుడు సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. సమూయేలు గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు, చూడండి. ప్రభువా వీళ్ళందరూ కూడా న్యాయాధిపతి వద్దంట, రాజు కావాలంటున్నారు అని చాలా బాధగా దేవుని దగ్గర వ్యక్తం చేస్తారు. దేవుడు సమూయేలుతో మాట్లాడతారు, వాళ్ళు న్యాయాధిపతిని కాదు రిజెక్ట్ చేసింది నన్ను సమూయేల్, వాళ్ళు న్యాయాధిపతిని కాదు రిజెక్ట్ చేసింది నన్ను రిజెక్ట్ చేశారు. అయినా సరే వాళ్ళు కోరినట్లుగా వాళ్ళకు నువ్వు ఒక రాజుని ఏర్పాటు చెయ్యి అన్నప్పుడు, మరి రాజు కావాలి కదా, వీళ్ళు ఎవరినన్నా ఎన్నుకుంటారు, వీళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఏమైనా ఒక పొగరు, బుద్ధిహీనత, నోటికి ఏదొస్తుంది మాట్లాడేయటం, మనసులో ఏదొస్తుంది అనుకోవటం, అది జరగటమే తప్ప ఒక నిజాయితీతో కూడినటువంటి, ఒక వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఒక క్రమశిక్షణతో కూడినటువంటి లైఫ్ నిజానికి ఇజ్రాయేల్ది కాదు. అప్పుడు దేవుడు క్షమించి దిగొచ్చి అప్పుడు రాజుగా దేవుడు సౌలు రాజుని ఎన్నుకుంటాడు. కానీ రాజు స్వభావమే సౌలులో ఉన్నది, న్యాయాధిపతి స్వభావం లేదు సౌలులో. ఒక రాజుకుండే లక్షణాలు ఉన్నాయి, న్యాయాధిపతికి ఉండే లక్షణాలు లేవు. అందుకని దేవుడు ఆ రాజునే సెలెక్ట్ చేశాడు. రాజుకుండే లక్షణాలు, న్యాయాధిపతికి ఉండే లక్షణాలు డిఫరెంట్. ఏంటిది? న్యాయాధిపతికి ఉండే లక్షణాలు దేవుడు చెప్పితే చేస్తాడు, దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, దేవుడు ఏం చెప్పితే అది చేస్తాడు న్యాయాధిపతి. రాజు లక్షణం ఏంటంటే తాను మనుషుల కోసం ఏం చేయాలి, మనుషులు ఏం చేస్తున్నారో మనుషులకు తగ్గట్టుగా రాజకీయం చేసేటువంటి వ్యక్తి రాజు. కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, హత్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి రాజులో. ఇక ఎన్నుపోటు ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక రాజు స్వభావం సౌలులో ఉంది కాబట్టి దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. సౌలు స్వభావం రాజు స్వభావమే గనక ఆ విధంగా పరిపాలన చేస్తున్నప్పుడు పక్కకు తీసేశాడు. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరిని కోరుకుంటాడు? ఎన్నిక ఎవరిని కోరుకుంటాడు? భక్తి మీద, ప్రవర్తన మీద కృప. భక్తి మీద ఎంత కృప ఉంటుందో ప్రవర్తన మీద కూడా అంతే కృప ఉంటుంది. భక్తి కలిగిన వారు ఎలా దీవించబడతారో అంతకంటే 100 రెట్లు ప్రవర్తన కలిగినటువంటి వారు మరీ ఇంకా హెచ్చించబడతారు.
ఒక ఒక పరిస్థితులలో భక్తి కలిగినోడు ముందు డెవలప్ అవుతాడా, సత్ప్రవర్తన కలిగిన వాడు ముందు డెవలప్ అవుతాడంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వాడే ముందు అభివృద్ధి చెందుతాడు. వారినే సుబుద్ధి కలిగిన వ్యక్తి అని బైబిల్లో అంటారు. పురుషులైతే, లేడీస్ని అయితే గుణవతి అంటారు. సుబుద్ధి అనేది జెంట్స్ని అంటారు. లేడీస్లలో గుణవతి అంటే ఎట్లాగో సుబుద్ధి అని అంటే పురుషులలో అలాంటి వాళ్ళు అన్నమాట. ఒక సుబుద్ధి కలిగిన అమ్మాయి, ఒక సుబుద్ధి కలిగిన పురుషుడు కానీ ఇద్దరు జతపరచబడ్డారనుకో, వాళ్ళ లైఫ్ ఇక ధన్యమే. చప్పట్లు కొట్టండి ఒకసారి. అందుకే అమ్మాయిలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సుబుద్ధి కలిగిన భర్త కావాలని చేసుకోవాలి. పురుషులు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గుణవంతురాలైన భార్య కావాలని ప్రార్థన చేసుకోవాలి, నేర్చుకోండి. మంచిది. ఇప్పుడు దేవుడు సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి దావీదును ఎన్నుకున్నాడు. అందుకే దేవుడు దావీదును రాజుగా చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, దీనులను పెంట కుప్పల నుంచి లేవనెత్తి గర్విష్ఠుల యొక్క సింహాసనాన్ని తీసివేసి దీనులనట ఆ సింహాసనం మీద కూర్చుండబెడతాడట. అంటే అందుకే ఈరోజు యేసు ప్రభు దీనుడుగా తగ్గించుకోవటం మూలాన ఆయన కిరీటం ఏం పోలేదు. ఆయన తగ్గించుకోవటం మూలన హెచ్చించబడ్డాడు. ఆయన తగ్గించుకోవటం మూలన దీవించబడ్డాడు. యేసు తగ్గింపులో, ఓర్పులో, సహనములో, సుబుద్ధిలో ఏమేమి ఉంటాయన్నది ఆయనకు తెలుసు కనుక ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కర్రతో తీసుకొచ్చి చెంప మీద కొట్టినప్పుడు దాన్ని ఆయన భరించాడు. ఈరోజు ఆ సహనం అనేది ప్రజలల్లా మనకు కనపడటం లేదు. అదే చెప్పాను కదా, ఒక భక్తికి ఇచ్చినంత స్ట్రాంగ్, భక్తిలో చాలా స్ట్రాంగ్. ఎంత అంటే మనం వద్దన్నా కూడా శద్రక్ మేషక్ అబేద్నెగోల లాగా మీరు ప్రార్థన చేయొద్దు, ఒక 30 రోజులు ప్రార్థన చేయొద్దు, ఒకవేళ బొమ్మను మొక్కాలి, బొమ్మను మొక్కపోతే తీసుకెళ్ళి అగ్నిగుండం లేస్తానంటే ఛాలెంజ్ చేసి ఎవరి ఇళ్లలో 4 రోజులు ప్రార్థన చేయొద్దు, ఒకవేళ చేస్తే చంపేస్తామన్నారు అనుకో, చంపేసినా పర్వాలేదు అని ప్రార్థన చేసే టైపు జనరల్గా మనది. కానీ అదే వ్యక్తిని నువ్వు మాటని చూడు, అదే వ్యక్తిని నువ్వు తిట్టి చూడు, అదే వ్యక్తిని ఏదన్నా అని చూడు, నువ్వు అదే వ్యక్తి గురించి ఒక రాంగ్ ఏదన్నా చెడ్డ మాట అనండి, లేకపోతే నింద మోపండి, లేకపోతే ఏదన్నా కించపరచండి, లేకపోతే అన్యాయం చేయండి, మోసం చేయండి, భరిస్తారేమో చూడండి. అంటే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆ మనిషి గుణం బయటపడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. అందుచేత ప్రభు సన్నిధానములో భక్తితో పాటు సైమన్ టెన్నిస్ లాగా రెండు ఒకవైపు భక్తితో పాటు మనిషి స్వభావములో మార్పు, తగ్గింపుతో కూడిన ప్రార్థన, భక్తి రెండు ఒకే విధముగా నడుచుకుంటూ వెళ్ళాయి అనుకోండి, వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి అవరోధాలు, ఉన్నతమైనటువంటి ఎక్కలేనటువంటి ఎత్తైన శిఖరం మీదికి దేవుడు తీసుకొని పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయంలో మనకు అర్థమవుతున్నటువంటి మాట, సబ్జెక్ట్ ఏంటిది అని అంటే, భక్తికి ఎంత కృప ఉందో, భక్తి మీద ఎంత కృప ఉందో, భక్తి చేసే వాళ్ళు ఎంత ఆశీర్వదించబడతారో, న్యాచురల్గా తగ్గించుకునే వాళ్ళు కూడా, న్యాచురల్గా గుణ స్వభావంలో మార్పు వచ్చిన వాళ్ళను కూడా అలాగే మనం ప్రేమిస్తాం. మరి చాలామంది ఈరోజు భార్యాభర్తలు చాలా కోర్టులల్లా, అసలు మన ఇక్కడ కాదు కానండి, అటు ఆంధ్రకి వెళితే నేను ఈ మధ్యలో వెళ్తున్నాను కదా, ఓ 10 మంది నాకు ప్రార్థనకు వస్తే, చేపించుకోవడానికి వస్తే, అందులో 4 భార్యాభర్తల ప్రాబ్లంతో వస్తారు. సరే, భార్యాభర్తల ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. భార్యాభర్తల ప్రాబ్లం కాదు, భర్త వదిలేసి వెళ్ళిపోయిన ప్రాబ్లం అన్నమాట. మా ఆయన నా దగ్గర లేడు, మా ఆయనది నాకు కోర్టులో కేసు జరుగుతుంది, ఇలాంటివే వార్తలు ఎక్కువగా వింటూ ఉంటాం. మరి ఏంటిది ప్రాబ్లం అంటే, ఇక పురుషులదేనా ప్రాబ్లం? సమస్య అంతా ఇక పురుషులేనా? ఇప్పుడు పురుషులే మోసం చేశారా? పురుషులే అన్యాయం చేశారా?
పురుషులే దగానా, పురుషులే మోసగాళ్ళ, పురుషులే ఇదా అన్న సంగతిని మనం చూస్తే అక్కడ మ్యాటర్ అది కాదు. పురుషుడు స్త్రీ అన్నది కాదు. అక్కడ కావలసిన అక్కడ కావలసినటువంటి వాళ్ళకు కౌన్సిలింగ్, వారికి కావలసినటువంటి కౌన్సిలింగ్, ఒక భార్య దగ్గర భర్త ఎట్లుండాలో తెలియక, ఒక భర్త దగ్గర భార్య ఎట్లుండాలో తెలియక, భర్తను ఎలా ప్రేమించాలో తెలియక, భార్యను ఎలా ప్రేమించాలో తెలియక, అసలు భర్త దగ్గర ఎలా తగ్గించుకోవాలో, భర్త దగ్గర ఎలా ఉండాలో, భర్తకు తగినట్లుగా ఎలా ఉండాలో తెలియక చాలా కుటుంబాలు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. ఇట్లాగే అన్నదమ్ముల మధ్యలో, ఇట్లాగే తల్లి పిల్లల మధ్యలో, ఇట్లాగే బంధువుల మధ్యలో, ఇట్లాగే రకరకాలుగా ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే, భక్తి పర్ఫెక్టే, భక్తి దగ్గర ప్రాబ్లం లేదు, ప్రార్థనలో ప్రాబ్లం లేదు, బైబిల్ చదవటంలో ప్రాబ్లం లేదు, దేవుణ్ణి స్తుతించడంలో ప్రాబ్లం లేదు, దేవుణ్ణి ఆరాధించడంలో ప్రాబ్లం లేదు, కన్నిటి ప్రార్థనలో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల వచ్చిందల్లా ఎక్కడ అంటే స్వభావం కాడనే ప్రాబ్లం వస్తూ ఉన్నది. హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మన దేవుని పరిపూర్ణుడు అంటాం. మన దేవుని పరిపూర్ణుడు అని ఎందుకు అంటాము అని అంటే, ఆయన రాత్రంతా ఒలివ కొండల మీద వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన రక్తము చెమటగా మారి, లేకపోతే ఆయన చెమట రక్తంగా మారి ఆయన అంతా తడిసిపోయేటట్లుగా నైట్ అంతా ప్రార్థనలు చేసిన సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం. ఆయన ప్రార్థన చేసినప్పుడు రూపాంతరం చెందినట్లుగా, ఆయన మహిమపరచబడినట్లుగా, ఆయన మహిమలోకి వెళ్ళినట్లుగా, ఆయన కేలియ కనపడ్డట్లుగా ఇవన్నీ మనం చూస్తాం. అంటే భక్తి దగ్గర పర్ఫెక్టే ఉన్నాడు, భక్తి అద్భుతంగా ఉన్నది. యేసుప్రభు ప్రార్థన, ఆయన ఆయన వెళ్ళి ఎరికోలో ప్రార్థన చేశాడు. ఆయన 40 రోజులు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశాయి. ప్రార్థన చూస్తే ఎక్కడ చూసినా అక్కడ ప్రార్థన చేసినట్లుగా, ఎరికో ప్రార్థన చేసినట్లుగా ఎన్నెన్నో రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. తిరిగి మళ్ళా ఆయన స్వభావం దగ్గరికి వస్తే ఆయన స్వభావము కూడా భక్తి కంటే ఇంకా 100 రేట్లు ఎక్కువగా మార్పు కనబడుతుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు కూడా. దేవుడు బాగా ప్రేమించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అందులో మోషే ఒకడు. మోషేనంటాడు, మోషే సాత్వికుడు, మోషే నా ఇంటంతటిలో నమ్మకస్తుడని. ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఓ రోజు ప్రజలందరూ కూడా మాకు నీళ్లు లేవని ఓసారి, పూరేలు లేవని ఓసారి, అన్నం కరువైందని ఓసారి, శత్రువులు ఎదురొస్తే ప్రాబ్లం వచ్చిందని ఓసారి, ఏదైనా కూడా సర్దుకుపోయేటువంటి తత్వం లేక, సర్దుకుపోయేటువంటి మనస్తత్వం లేక ఆ స్వభావం వారిని 40 సంవత్సరాలు అరణ్యములో తిప్పేసింది. ఎప్పుడో చేరాల్సిన గమ్యం వారి తిరుగుబాటు, ఎప్పుడో చేరాల్సిన వారి ఇంటికి అక్కడక్కడే వారి లైఫ్ తిరుగుతూ ఉన్నది. కారణం తిరుగుబాటు స్వభావం, కారణం సహనం లేకపోవటం, కారణం సర్దుకుపోవటం, కారణం వ్యతిరేకించటం, కారణం విమర్శించటం, కారణం వ్యతిరేకించటం, కారణం ప్రశ్నించటం, కారణం దేవుణ్ణి ఏలెత్తి చూపించటం. వారి స్వభావము ఎప్పుడో వెళ్ళవలసినటువంటి గమ్యం, ఎప్పుడో చేరవలసిన వాళ్ళ గమ్యం, ఎప్పుడో ఎక్కడికో వెళ్ళవలసిన వాళ్ళ తీరం మధ్యలోనే ఆగిపోయింది. హల్లెలూయా. అలాంటి పరిస్థితులలో మోషే వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు దేవునితోటే చెప్తాడు, ప్రభువా వాళ్ళని వదిలేయి, వద్దు, వాళ్ళని ఏమనకు, వాళ్ళని శిక్షించకు, వద్దు, వదిలేయి. వాళ్ళని ఏమనంటే నువ్వు చేతగాడోడు అనుకుంటారు, వాళ్ళు కానా నువ్వు చేర్చలేనోడు అని నీకు పేరు పెడతారు. వాళ్ళు అలాంటి వాళ్ళు నువ్వు చేతగాని దేవుడు అంటారు, వాళ్ళు అవసరమైతే నువ్వు వేస్ట్ అంటారు. నీ మీద వాళ్ళు ఇంకా లేని కొత్త వాళ్ళు సృష్టిస్తారు అని అంటారు. వద్దు ప్రభువా, వాళ్ళని ఏం చేయొద్దు, అగ్ని తీసుకొచ్చి వాళ్ళని కాల్చేయద్దు, భూమి నెర్రలు తీసి వాళ్ళని చంపొద్దు, అగ్నితో వాళ్ళని కాల్చొద్దు, ఆపండి అని దేవుడికి మోషే చెప్తాడు.
అంటే మోషే ఎంత సాత్వికుడు. లేకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలో చెల్లిదీసేయి, వాళ్ళతో పాటు నన్ను కూడా చంపేసేయి. ఎందుకు అని అంటే నీకు చెడ్డ పేరు వస్తుంది. ఐగుప్తులోని అప్పటికే వాళ్ళు అంటున్నారు, మాకు ఆ ఐగుప్తు దేశంలో కిరకాయలు, బీరకాయలు, దోసకాయలు, దొండకాయలు లేవని, అక్కడ మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చారా? ఈ అరణ్యంలో మధ్యలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చారా? అక్కడ లేవా మా కూరగాయలు? అక్కడ లేవా కీరలు? అక్కడ లేవా దోసకాయలు? అక్కడ లేవా బెండకాయలు? అక్కడ లేవా సమాధుల తోటలు? తీసుకొచ్చింది ఇందుకేనా? ఈ అరణ్యంలోనా మమ్మల్ని చంపడానికి? నీళ్ళేవి ఇన్ని రోజులే మేము పూరే ఆహారం లేక, ఆహారం తింటున్నాం, చప్పటి తిండి తింటున్నాం, పూరేళ్ళేవి, మాంసమేది అని తిరుగుబాటు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. అలాంటి వాళ్ళు రేపు నిన్నేమంటారంటే, ఈ దేవుడు శాతగానోడు, ఈ దేవుడికి అసలు ఐగుప్తులో నుంచి తీసుకొని రాగలిగాడు కానీ గమ్యం చేర్చలేని వాళ్ళని నిన్ను అంటారు. కాబట్టి ఆ మాటని నిన్నలేను, నన్ను చంపి ఆ మాట నిన్నంటే నేను భరించలేను, నిన్నంటే నేను ఓర్చుకోలేను, నేను చచ్చిపోతాను. అది మోషే చూసినటువంటి ఆ మాటలు చూసిన దేవుడు మోషే సాత్వికుడు అని దేవుడు అతనికి బిరుదు ఇచ్చాడు. అందుకే దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఆయన స్వభావాన్ని, ఆయనలో ఉన్నటువంటి భక్తి, సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దివారాత్రులు, మళ్ళోసారి 40 రోజులు మోషే ప్రార్థనలు చేశాడు. భక్తి ఉంది, భక్తితో పాటు ఆయనలో గొప్ప సాత్వికం కూడా ఉంది. అందుకే అన్ని లక్షల మందిని నడపడానికి, అన్ని లక్షల మందిని తీసుకెళ్ళడానికి, అన్ని లక్షల మందికి నాయకుడిగా ఉండడానికి దేవుడు పవర్నిచ్చాడు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. అది ఈ రోజులలో మనం భక్తి ఎంత నేర్చుకుంటున్నామో, ఇక నెక్స్ట్ మనలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక స్వభావములో మార్పు రావటం అనేది నేర్చుకోవాలి. ఒక స్వభావములో మార్పు, సాత్వికులుగా మార్పు, దీనులుగా మార్పు మనకు జనరల్గా రావాలి. ఇప్పుడు జనరల్గా బైబిల్ కాలేజీలో మనం కొత్త బ్యాచ్ని తీసుకుంటున్నప్పుడు, ఆడ కూర్చుంటున్నప్పుడు వీళ్ళందరూ ముందే ఎంక్వైరీ పెడతారు. సుధాకరు, విజయ్ వీళ్ళందరూ కూడా ఎంక్వైరీలో ఉంటారు. వాళ్ళు ముందే వాళ్ళని గమనిస్తారు, పొద్దుటి నుంచి వెళ్ళి సాయంత్రం దాకా గమనిస్తారు. తేడా ఉన్నోని గురించి ముందే నాకు చెప్తారు, వీడు తేడా ఉన్నాడు అని. వాళ్ళని అప్పటికప్పుడే అక్కడికక్కడే నీకు సీట్ లేదని ఇంటికి పంపిస్తాం. 200 మంది వస్తే 40-50 మందిని సెలెక్ట్ చేస్తాం. కారణం వాడిలో తిరుగుబాటు, కారణం స్వభావం బాగలేదు, కారణం ట్రైనింగ్కు పనికిరాడు, కారణం సేవకు పనికిరాడు. వాడు నేర్చుకుంటాడు వాక్యం, ప్రార్థన నేర్చుకుంటాడు, ప్రార్థన నేర్చుకొని వాక్యం నేర్చుకొని దేనికి పనికి వస్తాడు? దేవుడు ప్రభు పరలోకములో ఉన్నటువంటి దేవుడు దిగి వచ్చి తన స్వభావాన్ని చూపించాడు. సైనికుడు కర్రతో కొట్టగానే సైలెంట్ అయిపోయాడు. ఇంకో మాట, మార్కు సువార్తలోకి వద్దాం. మార్కు సువార్తలోకి వస్తే ఆయన స్వభావాన్ని మనం చూద్దాం. మార్కు సువార్తలోకి వస్తే ఆయన స్వభావాన్ని చూద్దాం. మార్కు సువార్త 14, మార్కు సువార్త 14:65 మాట చూద్దాం. చూడండి ఒకసారి. మార్కు సువార్త 14:65. కొందరు ఆయన మీద ఉమ్మివేసి, చూడండి, కొందరు ఆయన మీద ఉమ్మేసిరి, కొందరు ఆయన మీద ఉమ్మేసిరి. సంతనుంటారు, కొందరు ఆయన మీద ఉమ్మేసిరి. కొద్దిసేపు ఈయనను చూడండి, కొద్దిసేపు ఈయనను మనం యేసుప్రభు అనుకుందాం. కొద్దిసేపు నేను వచ్చి థూ అని ఉంచాడు, నేను వెళ్ళిపోయాను. సుధాకర్ వచ్చి ఉంచాడు, సుధాకర్ వెళ్ళిపోయాడు, పక్కకు జరిగాడు. జోసెఫ్ వచ్చి ఉంచాడు, పక్కకి వెళ్ళిపోయాడు. నరేష్ అన్న వచ్చాడు, దానిలా థూ 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 అని మీద ఉంచాడు. ఉంచుతా ఉంటే ఆయన ఇట్లా ఇట్లా ఉంచుకున్నాడు. గమనించండి ఒకసారి. హలో, హల్లెలూయా. ఎలుకున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి.
ఆక్తు అన్నాడు. ఒక్కటి తుడుచుకున్నాడు. సుధాకర్ వచ్చాడు. ఛీ, నువ్వు యూదుల రాజువా థు అన్నాడు. తు అని కాడు ఉంచాడు. ఆయన ఈయన 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 కొందరు వచ్చి ఆయన మీద ఉమ్మేసిరి. ఈయన సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుడు, పైనున్న సూర్యుణ్ణి చంద్రుణ్ణి కిందున్న భూమిని సముద్రాలను పైనున్నటువంటి ఖగోళాన్ని సర్వం సమస్తం కలగజేసినటువంటి దేవాది దేవుడై ఉండి ఎవరూ సమీపింపలేని తేజస్సు కలిగిన ఆయన, మహోన్నతుడైన ఆయన మట్టి అయిన మన దగ్గరికి మానవ రూపములో దేవుడై వచ్చి ఆల్రెడీ చెంప మీద కర్రతో యాష్ కొట్టారు. అయిపోయింది, ఇది చెంప వాసింది. ఈలోపు మళ్ళా కొంతమంది వచ్చి నువ్వు యూదుల రాజువా, నువ్వు దేవుడివా అని కొంతమంది వచ్చి ఆయన మీద ఊంచిరి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. అలాగే ఉండండి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ఒకడు వెనక నుంచెలి, ఒకడు ముందు నుంచెలి, ఒకడు పక్క నుంచెలి, ఒకడు అవతల నుంచెలి గుద్దుచు. వా, ఒక్క గుద్దు కాదు, ముసుగు వేసి. ఎవరో మళ్ళీ తెలుస్తుంది కాబట్టి, ఒకవేళ దేవుడేగానైతే ఏమన్నా చెయ్యి ఇట్లంటే చచ్చిపోతావు, ఏమన్నా కళ్ళతో చూస్తే ఇంకేమన్నా అయితే ముసుకేగా అనేస్తే ఎవరో తెలియదు గనక ముసుకేసి ఆయనను గుద్దుచు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు గుద్దుచు ఉన్నప్పుడు ఆయన గుద్దులు పడుతూ ముందుకు వెనుక ఇట్లా గుద్దితే అటు ముందుకెళ్ళింది, అటోడు గుద్దితే ఇట్లా వస్తే పట్టుకొని మళ్ళీ ఇట్లా పట్టుకొని మళ్ళా గుద్దితే అటు వెళ్తే అటోడు పట్టుకొని మళ్ళా గుద్దితే ఒక బాలును ఆడినట్లుగా ఆ ప్రదేశాలను నేను చూశాను. అది బెతస్దా కోనేరు దగ్గర ఉంటుంది. ఆ ప్రదేశాలను యేసుప్రభును చిత్రహింసలు పెట్టిన ప్రదేశాలన్నీ దాదాపుగా నేను చూశాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. న్యాచురల్గా యేసుప్రభు ఓ ప్రార్థన పరుడు. న్యాచురల్గా యేసుప్రభు ఆ కొండ మీద, ఎరికో కొండనే కదా ఆయన ఉపవాస ప్రార్థన చేసింది. ఎక్కడ? ఎరికోనే కదా. ఆయన ఎరుక కొండనే ఆయన చేసినటువంటి ప్రార్థన 40 రోజులు ప్రార్థన చేశాడు. ఒలివ తోటలలో ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చూస్తే అమోఘం, పవర్ చూస్తే చనిపోయిన వాళ్ళని లేపటం, ఆయన నీడబడితే బాగుపడటం, 5 రొట్టెలను 2 చేపలను విరిచి 5,000 మందికి పెట్టడం, మహిమలు చూస్తే బోలెడు, ప్రార్థన చూస్తే విపరీతంగా ఉంది. ఇక స్వభావం దగ్గరికి వచ్చేసరికి ఏయ్ ఎవడిరా నువ్వు అని అనలే. ఏయ్ నేను పిలిస్తే ఇప్పుడు సైన్యం సమూహం వస్తుంది అని ఇట్లా అనలేదు. అదే పాత నిబంధన గ్రంథములో ఒక్క దూత వచ్చి 150,000 మందిని చంపేసింది. ఒక దూతను పంపిస్తే ఆ దూత వచ్చి 150,000 మందిని చంపేసింది. పాత నిబంధనలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఉట్టి దూతలను పంపించే. ఇప్పుడు కూడా చేయగలడు. కానీ ఇక్కడ 2 చూపించాలి మ్యాటర్. ఈ భూమి మీద మనుషులకు 2 కావాలి. ఒకటి స్వభావంలో మార్పు రావాలి, రెండవది పవర్లో. ఒకటి న్యాచురల్గా ప్రేయర్ పవర్, న్యాచురల్గా ప్రార్థన అభిషేకం, ప్రార్థన ఆత్మ, ప్రార్థన శక్తి. ఇక రెండవదిగా చూస్తే తల్లి గర్భములో నుంచి అతను పుట్టిన మానవుడై ఉన్నప్పటికీ, ఆయన రక్త మాంసములు కలిగిన వాడే అయినప్పటికీ, ఆయన శరీరములో ప్రాణము, రక్తము,
ఆత్మ ఉన్నప్పటికీ, ఆయన మనుషుడే అయినప్పటికీ, ఆయనలో ఉండవలసినటువంటి స్వభావాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన విధానములో మార్పు తెచ్చుకోవటము. రెండోసారి అందరూ కూడా స్తోత్రం చెప్పండి. గట్టిగా అందరు ఈసారి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి గట్టిగా అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఆయన మీద ఉమ్మేసి, ఆయన ముఖమునకు ముసుకేసి, ఆయనను గుద్దుచు ప్రవచించుమని ఆయనతో చెప్పసాగిరి. హల్లెలూయా. నువ్వు చెప్పా, నువ్వు ఇప్పుడు దేవుడు అయ్యా, నువ్వు దేవుడు కదా, నా గురించి చెప్పు ప్రవచనం, నా గురించి చెప్పు ప్రవచనం చెప్పు. ఇప్పుడు నేను ఎట్లుంటా, ఏం చేస్తా చెప్పు సార్, మాకు చెప్పు ప్రవచనం. వాళ్ళకి చెప్తున్నావు కదా, వాళ్ళకి చెప్పినావు కదా, నాకు చెప్పు. సమరస్త్రీ గురించి చెప్పినావు కదా, సమరస్త్రీకి నీకు ఇప్పుడు ఇన్ని భర్తలు అంతమంది ఆ కథ ఈ కథ చెప్పావు కదా, నాకు చెప్పు సార్, నాకు చెప్పు. ఇట్లా ఏలన చేయటం. ఈలోపు ఇంకోటి వచ్చాడు. ఈలోపు ఇంకోటి వచ్చి బండ్రౌతులు ఆయనను, కంటిన్యూ చదువుతున్నాను 65వ వచనం. బండ్రౌతులు ఆయనను అరిచేతులతో కొట్టి పట్టుకొనిరి. బండ్రౌతులు ఆయనను అరిచేతులతో కొట్టి, అరిచేతులతో అంటే చంప మీద ఇట్లా గుద్దటం అయిపోయింది. అదో సెక్షన్. గుద్దటం అనేది బాక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, ఇట్లా చంప మీద అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇష్టం ఉన్నట్లుగా. వాళ్ళ 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 చేతులు చాలా బాగా నొప్పి వస్తాయి, వాళ్ళ సైనికులు కదా. అది వేరే దెబ్బ అన్నమాట. గుద్దితే వచ్చే దెబ్బ వేరు, ఇప్పుడు చంప మీద కొడితే సుర్రుమంటది. ఈ దెబ్బ వేరు, గుద్దితే జరిగే దెబ్బ వేరు. కొంతమంది గుద్దితేనే దెబ్బ తగలదు, చేతి సరిస్తేనే దెబ్బ తగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది థర్డ్ డిగ్రీలో ఇది 2వ డిగ్రీ అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా ఆశ్చర్యమండి అసలు. ఏంది యేసయ్య జననం? దేవాది దేవుడైనటువంటి ప్రభువులకు ప్రభు, రక్షకుడు, విమోచకుడైనబడినటువంటి మన దేవుడు మన కోసం ఇన్ని విధాలుగా సులమ్మితేమో నా దేవుని చెక్కిళ్ళు, అద్భుతమైనటువంటి పూల వృక్షం, అంత స్మార్ట్, అంత స్మార్ట్, అంత స్మూత్, అంత అద్భుతం. అట్లా ముట్టుకుంటే అంత అద్భుతమైనటువంటి నా ప్రభు చెక్కిళ్ళు అనబడి వర్ణించిన ఆయన చెక్కిళ్ళు ఈరోజు రక్తసిక్తం అయిపోతున్నది. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఒకని భూమి దున్నినట్లుగా ఆయన శరీరము దున్నబడింది. ఆ బండ్రౌతులు ఆయనను అరిచేతులతో కొట్టిరి. 66లో ఉంటుంది, 65లోనే ఉంటుంది. బండ్రౌతులు ఆయన అరిచేతులతో కొట్టి పట్టుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మార్కు సువార్త 15 చూద్దాం చూడండి. 15:19 చూద్దాం చూడండి. మార్కు సువార్త 15:19 చూడండి ఒకసారి. మార్కు సువార్త 15:19. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి, మళ్ళా ఆయన మీద ఉమ్మేసి, మోకాళ్ళుని ఆయన మీద ఉమ్మేస్తేనట చరిత్ర చెప్తుంది. జనరల్గా మనం నీళ్ళతో స్నానం చేస్తాం చూసారా, అందరు ఉమ్మేస్తే మొత్తం కారిపోయిందంట. బాడీ అందరు ఉమ్మేస్తే ఆయన బాడీ మొత్తము నురుగులుగా మొత్తము స్నానమే. ఇక దాదాపుగా మనుషులు ఉంచిన ఊములో స్నానం చేసినట్టు ఈక్వెల్. అట్లా ఆయన మీద ఉమ్మేనోళ్ళు లేరిగా. అయినోడు కానోడు, సైనికుడు, ఉచ్చోడు పచ్చోడు అందరూ కూడా, ప్రతిోడు కూడా ఆయన మీద ఉమ్మేస్తే ఉమ్మంతా కూడా ఆడికి వెళ్ళాక, ఇజ్రాయెల్కి వెళ్తే కొన్నిసార్లు ఆ సందర్భంలో చెప్తారు, ఉమ్మేసిరి. అప్పుడు ఆయన మరియు రెల్లతో ఆయన తల మీద కొట్టిరి. రెల్ల అంటే ఇప్పుడు ఈత చెట్టు ఉంటుందా,
ఈత చెట్టు ఉంటుంది కదా, ఈత చెట్టు లాంటి చెట్లే ఆడ కూడా ఉంటాయి. ఈత చెట్టుకు ఇంత పొడుగు ఉంటుంది కదా ఆకు, దాన్ని ఇట్లా మనం ముట్టుకున్నాం అనుకో, ఓ 24 గంటల దాకా మంట పోదు, విషం. సేమ్ అదే, ఇంకా దానికంటే డబల్ 4 అంతలు ఎక్కువ దానికి కూడా ఉంటుంది. అలాంటి పెద్ద కొమ్మలు తీసుకొచ్చి కొమ్మలతో కొట్టారు. కొమ్మలతో ఎందుకు కొట్టారు అని అంటే, ఆ కొమ్మలు గుచ్చుకుపోవాలి. ఆ రెళ్ళతో తలకాయను కొట్టారు. ఎందుకు అని అంటే, అవి గుచ్చుకోవాలి. అది గుచ్చుకుంటే ఆ విషయం అందులోకి దిగుతుంది. చిత్రహింస 3rd డిగ్రీ అంటే ఇది వేరే 3rd డిగ్రీ. దేవాది దేవునికి ఇచ్చిన 3rd డిగ్రీ యేసు ప్రభువును కొట్టిన హింస. ఆ దాంతో కుట్టి, అప్పుడు దాన్ని అలా చుట్టి, దాన్ని ఇలా పెట్టి, యూదుల రాజా నీకు శుభం అని అన్నారు. పెట్టింది ముండ్ల కిరీటం కాదు, ఐరన్ది కాదు, ఐరన్ కాదు ఆయనకు పెట్టింది. ముళ్ళతో కూడిన కిరీటం, ముళ్ళతో అల్లినటువంటి కిరీటాన్ని ఆయనకు పెట్టి, నువ్వు యూదుల రాజు కదా నీకు శుభం అని ఏలన చేశారు. అంత ఘోరాతి ఘోరముగా మన ప్రభువును చిత్రహింసలు పెట్టి హింసించారు. కానీ ఆ షులమ్మితి ఏమంటుందంటే, నా ప్రభు చెక్కిళ్ళు ఒక మందార పువ్వు, నా ప్రభు చెక్కిళ్ళు గులాబీ పువ్వు, నా ప్రభు చెక్కిళ్ళు తామర పువ్వు, నా ప్రభు చెక్కిళ్ళు ఒక మంచి మల్లె పువ్వు, నా ప్రభు చెక్కిళ్ళు కనకాంబరం లాంటి అంత అందమైన మృదువైన అందాన్నిచ్చే అద్భుతమైన చక్కటి ఆ చెక్కిళ్ళు నా ప్రభు అని ఆమె వర్ణిస్తూ ఉంటే, అంత వర్ణనతో కూడినటువంటి ప్రభు మానవుని చేతిలోనికి వచ్చి ఏ విధముగా చిత్రవద భరించాడు అని అంటే మామూలు బాధ కాదది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే పేతురు ఒక మాట చెప్తాడు. పేతురుకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చెప్తాడు. పేతురు ఒక మాట చెప్తాడు, చూడండి. పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రికలు 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు ఒక పత్రిక రాస్తాడు, మొదటి పత్రిక. అందులో 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం, చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు ఆ సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్నందుకు హ్యాపీగా ఫీల్ కావాలి. అంతేగాని ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధపడుతున్నట్లయితే, మాకు ఇల్లు ఇస్తలేరు, మేము క్రైస్తవులైనందుకు మాకు ఇల్లు ఇస్తలేరు, మేము తెల్ల బట్టలు వేసుకుంటే ఊరంతా చూస్తున్నారు, మేము తెల్ల బట్టలు వేసుకుంటే మమ్మల్ని ఏలన చేస్తున్నారు, మమ్మల్ని తెల్ల బట్టలు వేసుకుంటే కింద మీద చూస్తున్నారు, మమ్మల్ని అవమానపరుస్తున్నారు అని అంటే, అది నువ్వు సిగ్గుపడే పని కాదు. అది ఆ పేరును బట్టి నువ్వు ఆనందించే పని. అది ఆ పేరును బట్టి నువ్వు సంతోషించాలి. ఆ బట్టలను బట్టి నువ్వు ఆనందించాలి. నిన్ను అవమానపరిచారు కాబట్టి, నిన్ను తక్కువ చూపు చూస్తున్నారు కాబట్టి, నిన్ను ఏలన చేస్తున్నారు కాబట్టి, ఆ దాన్ని బట్టి నువ్వు దేవునికి మహిమను చెల్లించాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు పేరు రావాలని, మనకు ఘనత రావాలని, ఇంట్లో ఎన్ని బాధలున్నా, ఎంత ఖర్చులున్నా, ఎంత ఇబ్బందులున్నా విలువైన బట్టలు కొంటారు కొంతమంది. మీరు కాదు కానీ చెప్తున్నాను. బోల్డ్ అప్పులు ఉంటాయి, బోలెడు ఇంట్రెస్ట్లు, బోలెడు వడ్డీలు, బోలెడు కథ, బోలెడు ఫీజులు, బోలెడు ఉంటాయి. బట్టల దగ్గర పోగానే టెంప్ట్ అయిపోయి 10,000 20,000 బట్టలు కొంటారు. ఎందుకు అని అంటే ఫంక్షన్లలో విలువ తగ్గదు. ఫంక్షన్లలో చూసిన వ్యక్తి మళ్ళీ నేను ఎప్పుడు చూడరా, ఇక బయట చూడరా, మళ్ళీ ఇంటికి రారా, నువ్వు ఎక్కడ కనపడవా, ఒక ఫంక్షన్లోనే కనపడతావా?
ఫంక్షన్కి అయితే అందరు వస్తారు. ఫంక్షన్కి వచ్చిన అందరికీ గురించి నీ గురించి తెలియదు అందరికీ. ఒక్కొక్కరు వస్తారండి ఫంక్షన్కి. యేసు రక్తమే హల్లెలూయా. ఓసారి ఇట్లాగే ఏదో ఒక ఇల్లు ఓపెనింగ్ వెళ్ళా నేను. ఇల్లు ఓపెనింగ్కి వెళ్తే అందరి మెడళ్ళల్లో ఇంతింత పెద్ద నగలు ఉన్నాయి అన్నమాట. నేను జోక్ చేసిన ఆయనతో, అరే ఏం అవసరం లేదు, బయట ఓ కత్తెర పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ పట్టుకొని ఉంటే సూపర్ కదా, జీవితం అయిపోద్ది కదా అన్న అంటే, అన్న అవన్నీ బంగారం కాదు, ఉట్టియే, యేసు రక్తవే, అవి బంగారం కాదు, ఉట్టియే అవి. నేను నిజం అనుకుంటున్నాను. ఏ వెచ్చులు, ఏ వెచ్చులు, ఏ వెచ్చులు, ఏ వెచ్చులు బాబో, మామూలు హెచ్చులు కాదు. ఎంత హెచ్చించుకున్నా నిన్నెవరు హెచ్చించాలి? దేవుడు హెచ్చించాలి. దేవుడు నిన్ను గణపరిస్తే వాళ్ళే నీ పాదాల దగ్గరికి వస్తారు. బట్టలను చూసి నీకెందుకు ఇస్తారండి మర్యాద? నీ డబ్బును చూసి మర్యాద ఇస్తారు ఎవడైనా. బాగా గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర డబ్బు ఉందంటే సినిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళిపోను, ఇట్లా పెడతారు. ఇంకా కొద్దిగా ఎక్కువ. నిన్న మార్నింగ్ ఎలాన్ మాస్క్ గురించి ఒక న్యూస్ చెప్పా. ఎలాన్ మాస్క్ వాళ్ళ ఇల్లు 3 బెడ్రూమ్ ఇల్లు అంట. ఇప్పుడు కొత్త లేటెస్ట్ న్యూస్. ఎలాన్ మాస్క్ వాళ్ళ ఇల్లు 3 బెడ్రూమ్ ఇల్లు అంట. అది ఎవరన్నా గెస్ట్లు ఎవరన్నా వస్తే ఉంచడానికి ఆయన ఇంకొకటి తీసుకున్నంట. బాక్సింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి పెట్టెలు దొరుకుతాయి అంట రూములు, మామూలు అట్లాంటిది ఒకటి కొని పెట్టారంట. ఎవరైనా వస్తే అందులో పెట్టడానికి. మనమేం చేస్తాం, 5 స్టార్ హోటల్ లాంటిది వాటిలలో పెడతాం. ఎలాంటి మాస్క్ వాళ్ళ ఇల్లు 3 బెడ్రూమ్. మొన్న చనిపోయినటువంటి రతన్ టాటా ఇలా ఇల్లు 2 బెడ్రూమ్. ఇప్పుడు రతన్ టాటా వాళ్ళ యొక్క అన్నను మళ్ళా అధ్యక్షునిగా చేశారు. ఆయనదైతే సింగిల్ బెడ్రూమేనంట యేసు రక్తవేద్యం అపార్ట్మెంట్లో. ఆమెన్. సామాన్యమైనటువంటి ఇల్లు. కానీ ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళ ఇల్లును చూసి మనం హోదా ఇస్తామంటే ఇయ్యం. దేన్ని చూసి ఇస్తామంటే డబ్బును చూసి. ఒక మనిషికి మనం ఇచ్చే విలువ ఏంటంటే, ఆ మనిషి దగ్గర డబ్బులు బాగున్నాయి, ధనవంతుడు, కోటీశ్వరుడు అంటే ఈ బట్టలను చూసి ఇయ్యం, ఆయన దగ్గర ఉన్న డబ్బును చూసి ఇస్తాం. రెండవది, ఒకవేళ డబ్బు లేకపోతే రెండవది దేనికి ఇస్తాం చూసావా? పవర్ను చూసి ఇస్తాం. పవర్. ఈయన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేనో ఎంపీ అనుకో, చినిపోయిన బట్టలు వేసుకున్న పవర్ను చూసి. మూడవది ఉంటుంది ఏంటంటే దేవుని శక్తిని బట్టి ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ తెలియక బట్టలు 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 అందం, బట్టలు బట్టలు అందం అని అందం కోసం, బట్టల కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు. దాన్ని బట్టి ఏమీ రాదు, ఘనత అస్సలు రాదు. దేవుడే హెచ్చించాలి. కనుక ఈ యొక్క నువ్వు తెల్ల బట్టలు వేసుకొని పోయినందుకు, లేకపోతే నువ్వు క్రైస్తవుడైనందుకు సిగ్గుపడొద్దు అని బైబిల్ చెప్తుంది. నిన్ను మీ ఊర్లో అవమానపరుస్తున్నారా? కనవట్టయినావని, తెల్లబట్టలు వేసుకున్నావని నిన్ను బాధ పెడుతున్నారా? నువ్వు ఇందులోకి వెళ్ళావు, అందులోకి వెళ్ళావు, మతం మార్చారా, నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? ఆ పేరును బట్టి నువ్వు ఆనందించు. ఆ రాబో దినాల్లో మహిమ మామూలు మహిమ కాదు. అందుకని ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, మన ప్రభు రాజవస్త్రాలను ధరించలేదు భూమి మీద. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. ఆయన సామాన్యమైన వ్యక్తిగానే ఉండి ఆయన మరణపు దినాలలో ఆయనను గుద్దినా, కొరడలతో కొట్టినా, ఉమ్మి వేసినా, కట్టెతో బాదినా, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చిత్రహింసలు పెట్టిన బాధలు, అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టిన ఆయనలో స్వభావములో అద్భుతమైన మార్పు. 2 రకాల మార్పులు పడుతున్నాయి. ఒకటి, ఆయన పవర్ చూస్తే అద్భుతమైన ప్రార్థన పరుడు, శక్తిమంతుడు. ఆయన గుణము చూస్తే ఆయన నిజంగానే సాత్వికుడు, ఆయన నిజంగానే దీనుడు, ఆయన నిజంగానే గొప్ప సాత్వికుడని నిరూపించాడు. కానీ న్యాచురల్గా ఆయన కన్నులే కానీ, ఆయన చెక్కిళ్ళే కానీ, ఆయన యొక్క భుజములే కానీ, ఆయన తల వెంట్రికలే కానీ ఆయనను కానీ వర్ణించినట్లయితే మామూలు వర్ణన కాదు. ఆయన వర్ణన, ఆ శారీరకమైన వర్ణన ఎలా ఉందో ఆత్మీయ జీవితంలో కూడా అంతే వర్ణన ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది చాలా అద్భుతంగా ఉంటారు, స్మార్ట్గా మంచిగా ఉంటారు.
కానీ వాళ్ళు బండబూతులు తిడుతున్నప్పుడు భలే ఆశ్చర్యం అవుతుంది బాబు, భలే గమ్మత్తేస్తుంది అన్నమాట. యేసు రక్తమే. నేను ఈ మధ్యలో 2-3 చూశాను, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే నోరు తెరిచి తిడుతా ఉంటే అవి మగోళ్ళకు కూడా రావా మాటలు. యేసు రక్తం హల్లెలూయా. మగోళ్ళకు కూడా రాని మాటలవి. అంత అద్భుతమైన లాంగ్వేజ్, సంస్కృతం లాంగ్వేజ్. షులమ్మితి తన యొక్క ప్రభువును వర్ణిస్తున్నటువంటి వర్ణన ఈరోజు మనము చూడదగ్గది. ఈరోజు మన జీవితంలో చాలా మనిషి సావట్లేదు, మనిషి సావట్లేదు, మార్పు రావట్లేదు, మనిషి సావట్లేదు, ఆ స్వభావం సావట్లేదు, అస్సలు సావట్లేదు. నేను దిగిరాను, కాంప్రమైజే లేదన్నట్టుగా ఉన్నదన్నమాట. నేను దిగిరానంటే దిగిరాను, నేను తల వంచను అంటే తల వంచను, నేను దిగిరాను అంటే దిగిరాను, నేను మారను అంటే మారను, కాంప్రమైజే లేదు. కొంతమంది ఉంటారు కదా, నేను సచ్చినా కూడా తల వంచనండి, నేను సచ్చినా కూడా విననండి, నేను సచ్చినా కూడా ఇంతేనండి అని అంటారు కదా. దానికి మనం ఏం చేసేది ఏమీ లేదు, కానీ దానికి తగ్గట్టుగా దీవెనలు కూడా ఉంటాయి. నువ్వు మారితే ఆ దీవెన వేరే. నువ్వు అలా ఉంటునంటే అలాగే ఉండు, దాన్ని ఏవో చేసేది ఏం లేదు. ఒక వ్యక్తి యోసేపులాగా మారాడు. ఆ యోసేపులో ఎంత ఆత్మీయత ఉన్నదో తీసుకెళ్ళి గుంతలేసినప్పుడు కూడా అదే ఆత్మీయత. ఆయనలో ఎంత పవర్ ఉందో ఆయన 44 ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే ఉన్నది. కాబట్టి ఈరోజు 2 రకాల ఆత్మీయతలను మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. దీన్ని తగ్గట్టుగా మనం ఆలోచించాలని గుర్తు చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. 4 మాటలు నేను చివరిగా చెబుతాను, అది మీరు ప్రార్థనలో ఉండి వినాలి. 4 మాటలు చెబుతాను, ప్రార్థనలో ఉండి విందాం. ఈరోజు దేవుడిచ్చినటువంటి మాటలకై అందరం ఒకసారి దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రములు చెబుదాం. చెప్పండి, అందరూ కూడా దేవునికి స్తోత్రములు చెప్పండి. అందరూ కూడా 1 నిమిషం స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వదకు దేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను. వదకు దేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను. వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను. వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను. వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను. వదకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు చున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి.
యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నా చేతుల సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోవుచున్నవి. నా చేతుల సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోవుచున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. ఆమేన్. నమ్ముతున్నారా? రెండిట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు చూడండి, ప్రతిదీ ఏదైనా కూడా రెండు ఉంటాయి. సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు. మనకు రెండు కాళ్ళు ఉంటాయి, రెండు చేతులు ఉంటాయి, రెండు కండ్లు ఉంటాయి. యేసు ప్రభును అటు ఇటు రెండు మేకల మీద వేలాడదీశారు. జతపక్షని ఆడామగ రెండు జతపక్షులు ఉంటాయి. దేవుడు దయ్యం రెండు ఉంటాయి. అట్లాగే స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి పునాది. కాలేజీలో నేను సబ్జెక్ట్ చెప్తాను, పునాది సిద్ధాంతాలని. అందులో స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకా రాలేదు. అందులో రెండు ఉంటాయి. ఒకటి భక్తి, రెండవది స్వభావం. నువ్వు ఎదగాలి, పెరగాలి, అభివృద్ధి పొందాలి, ఫలించాలి, చిగురించాలి అంటే రెండు కావాలి. రెండు కావాలి. ఒక తారా స్థాయికి నువ్వు ఎదగాలంటే రెండు కావాలి. భక్తి ఉందా? స్వభావాన్ని మార్చుకో. పోనీ నీ స్వభావమే బాగుందా? దానికి భక్తిని కూడా యాడ్ చేయి. నేను భక్తి చేయను, ప్రార్థన చేయను, తగ్గించుకుంటా, సాత్వికునిగా ఉంటా, ఓర్చుకుంటా అంటే మంచిదే. దానికంటే ఇంక ఇది చాలా 100 రెట్లు బెటరే. దేవుని దయందును మనుషుల దయందును నువ్వు వర్ధిల్లుతావు. నీ స్వభావం మంచిదైతే, దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుతావు. నీ స్వభావం మంచిది కాకపోతే మనుషుల దయందు వర్ధిల్లరు. మనం వర్ధిల్లాలంటే దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి.
కొన్నిసార్లు అంటాం కదా, దేవుడు కనికరించినా పూజారి కనికరించాడు రా బాబు అంటాడు. దేవుడు వరాలు ఇచ్చినా పూజారి కనికరించడు అని అంటారు. అట్లాగే ఈ భూమి మీద మనలకు చేరదీసేది, మనకు సహాయపడేది మనుషులే. నీ స్వభావం అవతలోనికి నచ్చితే నీకు పంటే, ఇక నువ్వు అవతలకు నచ్చితే నీకు తిరిగే లేదు. నువ్వు నచ్చలేదు అనుకో, నీ దారి నీది, నా దారి నాది. నువ్వు ఉండే కాడ నువ్వు ఉంటావు, నేను ఉండే కాడ నేను ఉంటాను. నీకు నాకు శత్రుత్వం ఏమీ లేదు, కానీ నువ్వు ఉండే కాడ నువ్వు ఉంటావు, నేను ఉండే కాడ నేను ఉంటాను అని మనం అనుకుంటాం. తగాదే పెట్టుకోం, వాళ్ళకి అన్యాయం చేయం, మోసం చేయం. మనం ఎక్కడుండాలో అక్కడే ఉంటాం, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం. కారణం, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ ఎందుకు పెట్టాం? స్వభావం సరిగ్గా లేదు కాబట్టి. హల్లెలూయా. ఎనుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మనం అంటాం కదా చాలాసార్లు, నన్ను చాలా దూరంలో పెట్టారు, పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారు పక్కన? నిన్ను వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు అంటే తేడా వచ్చింది నీలో. తేడా ఎవరు తెచ్చుకున్నారు? నువ్వు తెచ్చుకున్నావు. నీకు తేడా, నీలో తేడా కనపడింది. ఒక గూఢచారి, ఉదాహరణకు ఇజ్రాయెల్ దేశంలో లేకపోతే ఇరాన్ ఇరాకులో యుద్ధాలు జరుగుతున్నాయి. గూఢచారి అన్నప్పుడు ఏం చేస్తారు? చంపేస్తారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. మన స్వభావం మంచిది కాకపోతే మనుషుల దయందు వర్ధిల్లం. ఒకటోసారి. రెండోసారి చెప్తున్నాను, మన స్వభావం మంచిది కాకపోతే నిన్నెవరు ప్రేమించరు. మూడోసారి చెప్తున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నీకు గౌరవ మర్యాదలు భూమి మీద ఉండవు. నాలుగోసారి చెప్తున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నీతో ఎవరు స్నేహం చేయరు. ఐదోసారి చెప్తున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నిన్నెవ్వరు కూడా నమ్మరు. ఆరోసారి చెబుతున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నువ్వు సహాయం కోరినా కూడా ఎవరు చెయ్యరు. ఏడవసారి చెబుతున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నువ్వు ఎదిగి అభివృద్ధి పొందలేవు. కాబట్టి ముందు మార్పు రావాల్సింది స్వభావములో. నువ్వు మారాలి. చూసారా, షులమ్మితే అంటుంది, నా ప్రభు ధవల వర్ణుడు, రత్నవర్ణుడు అని వర్ణించుకుంటూ ఒక పూల వృక్షం లాంటి వాడు నా ప్రభు యొక్క చెక్కిళ్ళు, చెంపలు అద్భుతమైనటువంటి పుష్పాలు లాగుంటాయి. అంత మృదువైన దేవుడు, సాత్వికుడైన దేవుడు మనుషుల చేతిలో గాయాలు, కర్ర తీసుకొని చంప మీద కొట్టారు, పిడికిలితో గుద్దారు, అరిచేతులతో కొట్టారు, ఉమ్మేశారు, ముళ్ళతో కూడినటువంటి ఆ రెల్లుతో కొట్టారు, ఆ రెల్లునే కిరీటంగా పెట్టారు. అదే విధముగా కొరడాలతో కొట్టారు, అదే విధముగా మేకుల మీద వ్రేళ్లాడదీశారు, అదే విధముగా డొక్కలో పొడిశారు. ఓరి నాయను, ఏం వద, ఏం వద, చిత్రవద, హింస. ఆయన అంతగా తగ్గించుకొని, ఆయన అంతగా ఓర్చుకొని మన కోసం బలి అయిన ప్రభు. మరి మన స్వభావం ఎలాంటిది? ఈ రోజు కూడా మాటంట పడకపోవటం, ఈ రోజు కూడా మనం పాపలు మనం ఒప్పుకోకపోవటం, ఈ రోజు కూడా నేనే కరెక్టు, నాది లేదు, తప్పు నాది కాదండి, నాది కాదు తప్పు, నాది కాదు తప్పు, నాలో తప్పు లేదు, నేను తప్పు చేయలేదండి, నేనేమనలేదండి, నా వైపులేం లేదండి, నా వైపు నేను కరెక్టే. ఇట్లాంటి మాటలు మనం మాట్లాడతాం. కానీ మనం తప్పు చేశామని ఒప్పుకోం, నాది పొరపాటు అని ఒప్పుకోం, నా వైపు కూడా పొరపాటు ఉందని ఒప్పుకోం, నాలో కూడా మిస్టేక్స్ ఉన్నాయని మనం ఒప్పుకోం, మనం దిగిరాం. ప్రభు అలాంటి వాడు కాదు. తప్పు లేకపోయినా, పాపి కాకపోయినా,
ఏ లోపం లేకపోయినా నీతిమంతుడు పరిశుద్ధుడు పవిత్రుడైనప్పటికీ చిత్రహింస అనుభవించాడు. ఘోరాతి ఘోరముగా భయంకరముగా నీకోసం నా కోసం అనుభవించాడు. ఎప్పుడన్నా ఆలోచించావా నీకోసం ఆయన ఎంతగా? ఇవన్నీ చేస్తేనే కానీ మనం పాపంలోంచి శాపంలోంచి విడిపించబడతాం. మనం ఈ లోక బంధాల నుంచి బయటికి రావాలి అంటే మన కోసం ఆయన రక్తం చిందించాలి, మన కోసం ఆయన ప్రాణం పెట్టాలి. అణువున తలే కానీ, చెంపే కానీ, భుజాలే కానీ, నడుమే కానీ, కాళ్ళే కానీ, చేతులే కానీ మొత్తం రక్తసిక్తం కావాలి ఆయన. మనం బయటపడాలంటే మన కోసం ఆయన రక్తసిక్తం అయితేనే కానీ మనకు విడుదల వస్తుంది. మన విడుదల కోసం ఆయన రక్తసిక్తమయ్యాడు. ఇంత చక్కటి దేవుడు ఎవ్వరు నీ కోసం ప్రాణం పెట్టరు, ఆయన ఒక్కడే ప్రాణం పెట్టాడు. ఎవ్వరు నీ కోసం చిత్రహింస అనుభవించరు, ఆయన ఒక్కడే చిత్రహింస అనుభవించాడు. కాబట్టి ఈరోజు మన స్వభావానికి ఆయన స్వభావానికి ఉన్నటువంటి తేడాను గుర్తు చేసుకొని ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మీకు నచ్చితే నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పింది బైబిల్లో ఉంటే, బైబిల్ దేవుడు రాయిస్తే, బైబిల్ దేవుడు రాయించడాన్ని నువ్వు నమ్మితే ప్రార్థన చేద్దాం. నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పింది బైబిల్లో ఉంటే, ఆ బైబిల్ దేవుడు రాయించాడని నమ్మితే, ఆ దేవుడు నాతో మాట్లాడాడని కనిపిస్తే మన స్వభావం గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. మనం మార్పు చెందాలి. మనం మార్పు చెందకపోతే నువ్వు అనుకున్నట్లుగా నీ భక్తి ఒక్కటే నీకు సపోర్ట్ చేయదు. మళ్ళా చెప్తున్నాను, ఇందాక 7 సార్లు చెప్పాను, భక్తి ఒక్కటే సపోర్ట్ చేయదు. నువ్వెంతన్నా ప్రార్థన చేయి, నీ భక్తి నీకు ఒక్కటే సపోర్ట్ చేయదు. నీ భక్తే కాదు, నీ పరిస్థితి, నీ స్వభావంలో మార్పు వస్తేనే నువ్వు అన్ని విధాలుగా డెవలప్ అవుతావు. నీ స్వభావం మారితేనే నువ్వు అన్ని విధాలుగా దీవించబడతావు.